హలో గైస్, పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ టీమిండియాతో ఓడింది. దెబ్బ మీద దెబ్బ అంటే టీమిండియా ఓడిన తర్వాత నేషనల్ మీడియా మొత్తం, ఇంటర్నేషనల్ మీడియా మొత్తం పాకిస్తాన్ టెర్రర్ అటాక్స్లో యాక్టివ్గా ఉందంట. ఛాంపియన్ ట్రోఫీకి వచ్చే జట్ల మీద అయినా, అక్కడికి చూడ్డానికి వస్తున్న ఇతర దేశ అభిమానులైనా వాళ్ళని కిడ్నాప్ చేసి బెదిరింపులకి పాల్పడేదానికి ప్లాన్స్లో ఉందంట పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ మొత్తం. దీని గురించి పాకిస్తాన్ నేషనల్ మీడియా కూడా కోడై కూస్తుంది. అందువల్ల పాకిస్తాన్ మొత్తం హై అలర్ట్లో ఉంది. ఇది విన్న తర్వాత మన భారత అభిమానులు చాలా అంటే చాలా సంతోషంగా ఉండరు. ఎందుకంటే మన బీసీసీఐ తీసుకున్న నిర్ణయం వల్ల అయితే, ఎందుకంటే పాకిస్తాన్కి మన జట్టును పంపించమని తెగేసి చెప్పాం. దీనివల్ల ఛాంపియన్ ట్రోఫీ నుంచి అయినా తప్పుకుంటామని తెగేసి చెప్పాం ఐసీసీకి. అందువల్ల ఐసీసీ మన మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా అయితే మార్చింది. వెళ్ళిన ఇతర జట్లు అయితే ఛాంపియన్ ట్రోఫీలో ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ ఏమైనా అవాంతర కారణాల వల్ల ఆగిపోతే పాకిస్తాన్ క్రికెట్ ఇక్కడితో శాశ్వతంగా ముగిసిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన కొన్ని టెర్రరిస్ట్ అటాక్ల వల్ల కొన్ని సంవత్సరాల పాటు పాకిస్తాన్ టూర్కి ఏ టీంలు వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే కొన్ని మెరుగయ్యి పాకిస్తాన్ టూర్లకు వెళ్తుంటాయి. 29 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఈవెంట్ పాకిస్తాన్ హోస్ట్ చేస్తుంది. హోస్ట్ చేసిన తర్వాత అన్ని అవమానాలే, ఎదురు దెబ్బలే పాకిస్తాన్ టీంకి. డిపెండింగ్ ఛాంపియన్ దిగిన పాకిస్తాన్ అదే స్పీడ్తో 5 రోజుల్లోనే ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. సెమీఫైనల్కి కూడా వెళ్ళకుండా ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి జట్టుగా అయితే పాకిస్తాన్ నిలిచింది. పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా ఐసీసీ ఈవెంట్స్లో అయితే పేలవ ప్రదర్శన అనేది చేస్తుంది. 2023 ఆసియా కప్లో అయితే లీగ్ స్టేజ్ టాంచి వెళ్ళింది. 2023 వన్డే వరల్డ్ కప్లో లీగ్ స్టేజ్ నుంచి వెళ్ళింది. 2024 T20 వరల్డ్ కప్లో కూడా లీగ్ స్టేజ్ నుంచి తప్పుకునింది. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీలో కూడా లీగ్ స్టేజ్ టాంచి వెళ్ళింది. వాళ్ళకి ఛాంపియన్ ట్రోఫీ ముందు అతి పెద్ద ఎదురు దెబ్బ ఏంటంటే ట్రై సిరీస్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ జరిగిన ట్రై సిరీస్లో ఓడిపోయింది. 29 సంవత్సరాల తర్వాత హోస్టింగ్ చేసి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పాకిస్తాన్ గ్రౌండ్లన్నీ రీమోడల్ చేస్తే అదే స్పీడ్తో 5 రోజుల్లోనే కేవలం ఫిబ్రవరి 19 స్టార్ట్ అవుతే ఫిబ్రవరి 23వ తేదీకే ఛాంపియన్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ అవుట్ అయిపోయింది. దీని తర్వాత ఇండియాతో మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతాయని ఇంటెలిజెన్స్ నిఘాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు పాకిస్తాన్ అయితే హై అలర్ట్లో ఉంది. ఏమన్నా అవాంఛనీయ కార్యక్రమాలు జరిగితే పాకిస్తాన్ క్రికెట్ ఇక్కడితో ముగిసిపోతుంది. ఐసీసీ బ్యాన్ చేస్తుంది. ఇంతకుముందు ఇంటర్నేషనల్ టీంలు వెళ్లకుండా పాకిస్తాన్ని బ్యాన్ చేస్తాయి.